ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనం జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, కొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, అదేవిధంగా స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. తోటమాలి ఈరోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. మీరు రోజు మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారికంటే నువ్వు ఎక్కడ బాగుపడతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపు తీసుకురాదు, కానీ మనసులో ఎటువంటి సవాలనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసనను పీలుస్తాం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఒకరి విజయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, వారు ఆ స్థానం సాధించడానికి అధిగమించిన అడ్డంకులను. బంధం నిరూపించుకోవాలని నటించే వారికంటే నిజాయితీగా ఉంటూ దూరంగా ఉండేవారే అవగాహనతో ఉంటారు. నలకపడని కళ్ళుండవు, కలత చెందని మనసుండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేమీ లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయవలసిన పనిని వదిలేయకూడదు. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త, మీ యొక్క అజాగ్రత్తకు కారణం మీ అలవాట్లు, మీ యొక్క అలవాట్లకు కారణం మీరే. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నీ చుట్టూ ఉన్న బలగం కాదు, నీలో ఉన్న బలం. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకండి, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెన్షన్ చేసిన జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే జీవిత సత్యాలు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.